ఏం కాదులేవే, పద. అమ్మా, అక్కనే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? గుడిదాకా వెళ్తున్నావురా? గుడికా? ముందు ఒక మాట కూడా చెప్పనా లేదు? నేనే తీసుకువెళ్ళేవాడిని కదా. లేదురా, మహాలక్ష్మి దేవుడికి మొక్కుకుందంట, ఇందాకే చెప్పింది. ముందు ముందు కడుపుతో ఉన్న పిల్ల బయట తిరగాలి అంటే కుదరదు కదా. అందుకే ఇప్పుడే వెళ్ళి మొక్కు తీర్చుకొని వద్దాం పదమ్మా అని నేనే తీసుకుని వెళ్తున్నాన్రా. అమ్మా సరే, 10 నిమిషాలు ఉండండమ్మా, మేము కూడా వస్తాం. నువ్వెందుకు లేరా? నీ పళ్ళు నీకుంటాయి కదా, నేను తీసుకెళ్ళొస్తానులే. అసలే అక్క ఒట్టి మనిషి కూడా కాదు, నువ్వు ఒక్కదానివి ఎలా తీసుకెళ్తావు? నేనైనా వస్తాను, మన ముగ్గురు వెళ్దాం పదండి. కార్ కీస్ తీసుకొస్తాను. అమ్మా, ఇప్పుడు వీడొచ్చాడంటే వాడిని చూడటం కుదరదు కదమ్మా. ఇంత దూరం గుడికి వెళ్తుంది వాడి కోసమే. వీడిలా అంటాడని నేను అనుకోలేదమ్మా. లేదంటే వీడు చూడకుండానే వెళ్ళొచ్చేవాళ్ళం. ఇప్పుడేం చేద్దాం? అమ్మా రండి వెళ్దాం. భగవంతుడా, ఏంటయ్యా, అక్క తమ్ముడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నావు. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? రండి వెళ్దాం. హలో, నేనే మాట్లాడుతున్నాను. అవునా? మేము కొంచెం గుడిదాకా వెళ్ళి రావాలి. సరేలే, నేను బయలుదేరి వస్తున్నాను. అక్క, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, కాసేపు ఆగొస్తానంటే వాళ్ళు కుదరదంటున్నారు. మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా వెళ్ళగలరా? అక్క, ముఖ్యంగా నువ్వు జాగ్రత్త. సరేరా, అమ్మ తోడుగా ఉందిగా, భయమేం లేదులే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సరే, జాగ్రత్త అక్క. భయపడ్డానమ్మా. వీడు మనతో పాటు బయలుదేరాడు, మీరిద్దరూ కలవడం కుదరదేమోనని బాధపడ్డాను. ఆ దేవుడే దయతలిచి వీడికేదో పని చెప్పి పక్కకు పంపించాడమ్మా. రా, గుడి దగ్గర భూమి మాధవ ఎదురు చూస్తూ ఉంటారు. సరే పదమ్మా. ఏంటి భూమి ఇంకా రావట్లేదు? వస్తారుండు మాధవా, ఇంట్లో బావగారు వాళ్ళకి చెప్పేసి రావాలి కదా. నువ్వంటే అక్కను చూడాలని ఆతృతగా వచ్చేసావు. వదిన అత్తయ్య రావడానికి టైం పడుతుంది. అక్క వాళ్ళు వచ్చారు భూమి, పద. అక్క, రే, నువ్వు మావయ్యవే కాబోతున్నావురా. చాలా సంతోషంగా ఉందక్క. ఈ మాట వినలేకపోయానే అని చాలా బాధపడుతూ ఉన్నాను. నువ్విక్కడ ఎంత బాధపడుతున్నావో ఇంట్లో ఇది అంతే బాధపడుతుందిరా. తమ్ముణ్ణి నేను చూడలేకపోయానే, తమ్ముడికి నోరారా చెప్పలేకపోయానే అని సమయానికి భూమి ఫోన్ చేసింది. ఇంక ముందు వెనక ఆలోచించకుండా బయలుదేరింది.
నేను మేనమావని కాబోతున్నాను అని చిన్న పిల్లాళ్ళ ఎంత ఆనందపడ్డాడు అత్తయ్య.